హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుమ్మడికాయ పల్యం చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్యానికి కావాల్సిన ఐటమ్స్ చూస్తాం రండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ అండి, ఇది సుమారు 1 కేజీ వరకు ఉంటుందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి. ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి, అది ఫోటో మిస్ అయింది, కానీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను కొబ్బరి కూడా. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని బాగా వేడైన తర్వాత అందులోకి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, సాసులు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి చిట్లేలోపు ఇది కొద్దిగా ఫ్రై అవుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఈరుల్లి కట్ చేసినది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న ఈరుల్లి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోకి ఇది ఒక 30% ఫ్రై అయితే చాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది యూస్ చేస్తలేదండి నేను, అందుకే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ యూస్ చేయాలి అంటే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటే వాటర్ యూస్ చేయొచ్చండి, గొజ్జులాగా ఉంటుంది. నేను వాటర్ యూస్ చేయలేదు కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందుకు తగినంత ఉప్పును యాడ్ చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి, ముక్కకంతా ఉప్పు పట్టేటట్టు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిసేపు తక్కువ మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి తిరిగి కొద్దిసేపు కుక్ చేసుకుంటున్నానండి, ముక్క అంతా మెత్తబడే వరకు. ఇందులోకి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇంతేనండి, మనం చేసుకున్న సింపుల్ గుమ్మడికాయ పల్యం అనేది రెడీ అవుతుంది. ఇది చపాతీకి కానీ, దోశకి కానీ, లేదా సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వాటర్ అనేది వేస్తే ఇందులో ఉన్న ఆయిల్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందండి. అందుకు నేను వాటర్ యాడ్ చేయకుండా అలాగే డైరెక్ట్గా ఉడికించుకున్నానండి. అందుకే కింద అడిగంటిందండి. ఇది మీరు కావాలంటే గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.